ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి 6 ఐపీఎస్లు అలాగే 3 ఐఏఎస్ల మీద కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే వేటు వేసినటువంటి నేపథ్యంలో డీజీపీ అలాగే సిఎస్ గారి మీద కూడా కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేయబోతోంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో సిఎస్ అలాగే డీజీపీలలో మొదటిగా ఎవరి మీద వేటు పడే అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. దుర్గా గారు నమస్తే అండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి ఐపీఎస్లు ఐఏఎస్ల మీద ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. మరికొంతమంది మీద కూడా కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేయబోతోంది. అందులో డీజీపీ గారు అలాగే సిఎస్ గారు కూడా ఉన్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు డీజీపీ గారు కానీ సిఎస్లో ఇద్దరిలో ఎవరి మీద మొదటి వేటు పడే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు మేడం? యాక్చువల్గా అయితే నిన్నటి నుంచి మనం చెప్పుకుంటున్నాం ఇద్దరిని తీసేయాలని, అందులో సందేహం లేదు. ఇప్పుడు ఎవరి ముందు ఎవరు వెనకాల అనేది ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ సిఎస్ మీద పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు పింఛన్ల పంపిణీ గురించి ప్రభుత్వ మార్గదర్శకాలు ఉన్నాయి. దాని ప్రకారం వాళ్ళు వెళ్ళటం లేదు. మనం నిన్న కూడా చెప్పుకున్నాం, ఇది ఒక్క రోజులో చేసే పని. ఇవాళ వాళ్ళందరినీ రమ్మంటున్నారు గ్రామ సచివాలయాలకి. వాళ్ళని ఏం చేస్తున్నారు, మీరు పెద్దవాళ్ళకి ఫోన్లు చేసి మీరు పింఛన్ కోసం రండి అని చెప్తున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు ఏమున్నాయి, ఉద్యోగులే ఇంటికి వెళ్ళి ముసలి వాళ్ళకి, లేవలేని వాళ్ళకి, నడవలేని వాళ్ళకి ఇవ్వాలి అని. అది వాళ్ళు పాటించకుండా ఇట్లా మోసుకొని వచ్చి ఎండలో అండి, మంచి ఎండలో, అసలే వేసంకాలం ఈసారి ఏమైందంటే వేసంకాలం చాలా ఎక్కువగా ఉంది, ఎండలు తీవ్రత ఎక్కువ ఉంది. ఈ తీవ్రతలో వాళ్ళు అసలు మంచినీళ్ళు కూడా లేవు, అక్కడ కనీస అవసరాలు కూడా లేవు. వాళ్ళని ఒక ఆటోలోనో, నిజంగా నువ్వు అంత తీసుకురాదలుచుకుంటే వాళ్ళని ఒక ఆటోలో రమ్మనాలి. వాళ్ళు పెట్టుకోలేని పరిస్థితిలో ఉంటే ప్రభుత్వం పెట్టచ్చు, తప్పులేదు. లేదా ఆఫీసర్లు జేబులోంచి పెట్టమనండి. ఉత్తప్పుడు మీరు ఓట్లకు పంచుతారు కదా నోట్లు, ఇక్కడ పంచండి. ఇక్కడ అలాంటి వాళ్ళని మీరు ఒక వెహికల్ పెట్టి, ఒక ప్రభుత్వ వాహనం పెట్టి ఒక 30 మంది 40 మందిని తీసుకురాలేరండి? అది పెద్ద విషయం కాదు కదా. వాళ్ళని కావాలని ఎండలో తీసుకొచ్చి అది ఫోటోలు తీసి వాళ్ళు చచ్చిపోయారు ఎండలో, ఈ ఎండ కోసం వాళ్ళు వడదెబ్బ తగిలి చచ్చిపోయారని రకరకాలండి. అసలు ఎంత అసహ్యంగా ఉందంటే అసలు ఆంధ్రప్రదేశ్ని చూస్తే మొత్తం అన్ని రాష్ట్రాలు నవ్వుకుంటున్నాయి. ఏంటి అసలు ఇక్కడ ప్రభుత్వం ఉందా, అసలు ముఖ్యమంత్రి ఉన్నాడా? ఇప్పుడు మిగతా చోట్ల ఎక్కడ లేవండి పథకాలు, ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి. ఎన్నికల టైంలో ఎవడైనా సజావుగా నోరు మూసుకొని కామ్గా చేస్తున్నాడు ఎవడి పనివాడు. ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఈ వాలంటీర్లు, ఈ పెన్షన్ పంపిణీ, ఇదంతా కూడా ఏదో పెద్ద యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసేసి ఇక్కడ ఏదో జరిగిపోతోంది, ఏదో జరగరాని ఘోరం జరిగిపోతున్నట్టుగా దీన్ని చిత్రీకరించి దానికి తగ్గట్టు వాళ్ళ మీడియా కూడా, సోషల్ మీడియా కూడా అందుకు అనుగుణంగా ఫోటోలు పెట్టి క్యాప్షన్స్ రాసి, ఎంత అసలు ఏంటండి ఇది? మనం ఎక్కడున్నాం? మనం 21st సెంచరీ అయిపోతుంది, 22nd సెంచరీకి వచ్చాం మనం. అలాంటప్పుడు వీళ్ళు ఇలా చేయటం ఏంటి అసలు? అందుకని సిఎస్కి కళ్ళు మూసుకుని ముందు సిఎస్ వెళ్ళిపోతారు, తర్వాత డీజీపీకి ఊస్టింగ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు అంటే సిఎస్ గారు కానీ డీజీపీ గారు కానీ అధికార పక్షానికి వాళ్ళు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి కొన్ని ఆరోపణలు టీడీపీ నాయకులు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఆరోపణల్లో వాస్తవం ఉందంటారా? అసలు ఆరోపణలు కాదండి, మనమే చూస్తున్నాము. ఒక లే పర్సన్గా మనం అవుట్ సైడ్ నుంచి మనం చూస్తేనే మనకు అర్థమవుతోంది. ఏమర్థమవుతోంది మనకి? ఒక సిఎస్ అనేవాడికి చేత కాదా? ఇప్పుడు ప్రతి నెల చేసేదే కదా. ఇప్పుడు కొత్తగా ఏమైనా వీళ్ళు కనిపెట్టారా? కొత్తగా ఏమైనా వీళ్ళు ఎక్కడి నుంచైనా డబ్బు పుట్టించి వీళ్ళు ఏమైనా తీసుకొచ్చి వీళ్ళకి పెన్షన్లు ఇవ్వాలా? అంటే ప్రతి నెల వాలంటీర్లే 1వ తేదీన వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళే ఇచ్చేవారు. కానీ ఈసారి వాలంటీర్లనే డబ్బు పంపిణీ చేయొద్దు అంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అందుకోసం లేట్ అయింది అంటూ కూడా వాళ్ళు సమర్థించుకునేటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు సచివాలయ ఉద్యోగులు. దీన్ని ఎలా చూడొచ్చు? ఏమండి, ఒక 2 నెలలు ప్రభుత్వ ఉద్యోగులు ఆ మాత్రం చేయలేరండి. ప్రభుత్వ సొమ్ము తింటున్నారు కదా వాళ్ళు.
ఇదేం పెద్ద విషయమా ఇది? ఒక అధికారి, ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒక 20 మందికి పింఛన్ వెళ్ళి ఇవ్వలేడండి. స్కూటర్ మీద కారులోనో వెళ్ళి చిన్నవాళ్ళే ఉంటారు కదా, పోనీ మిడిల్ ఏజ్డ్ వాళ్ళని 30 ఏళ్ళు 35 ఏళ్ళు వాళ్ళని పంపించవచ్చు కదా. పెద్దవాళ్ళు అయితే పోనీ అండలా వెళ్ళలేరు, చిన్నపిల్లలకి ఏమొచ్చిందండి? అదేం పెద్ద విషయమా అది? ఏమంటే మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ పంపిణీ జరగట్లేదండి? వాలంటీర్ వ్యవస్థ ఉందా ఎక్కడైనా? ఒక ఆంధ్రప్రదేశ్లోనే కదా ఉంది, తెలంగాణలో కూడా జరుగుతుంది కదా. ఎక్కడ ఇదేం కొత్తగా వచ్చిన విధానం కాదు. ఒక 2 నెలలు వాళ్ళని ఇంట్లో ఉండమన్నారు, అంటే విధులకు దూరంగా ఉండమన్నారు. అది చేయడానికి అదేదో పెద్ద గగ్గోలు పెట్టేసి ఏదో కొంపలు అంటుకుపోయినట్టు, కొత్తగా ఏదో ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘం చెప్పినట్టు, దానికి ఏదో టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేసినట్టు. టీడీపీ వాళ్ళు ఎందుకు ఇవ్వద్దని చెప్తారండి? ఎన్నికలు ముందు పెట్టుకుని వాళ్ళు పథకాలు ఇవ్వద్దని చెప్తారా? ప్రతిపక్షానికి ఏం పని పాటు లేదా? వాళ్ళు ఎన్నికలు చూసుకుంటారా, ఈ విషయాలు చూసుకుంటారా? అడిగేవాడికైనా అనేవాడికైనా బుద్ధి ఉండాలి కదా. అసలు వాలంటీర్ల మీద కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ ఇచ్చింది సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంబంధించినటువంటి ఒక సంస్థ కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ మీద కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. అసలు దీనికి విపక్షాలకి సంబంధం ఏంటి? ఏ రకంగానూ లేదండి. ఇప్పుడు మీరు సిటిజన్ ఫర్ డెమోక్రసీ కదా సంస్థ, ఆ సంస్థలో ఉన్న వాళ్ళు ఎవరండి? నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, ఆయన సుబ్రహ్మణ్యం గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం, వీళ్ళందరూ ఉన్నారు కదా. ఇంతకుముందు వీళ్ళందరూ ఎక్కడ పనిచేశారండి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన ఆయనే కదా ఈయన. ఈ ఐవైఆర్ కృష్ణారావు గారు కానీ, ఈ సుబ్రహ్మణ్యం, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఐవైఆర్ కృష్ణారావు గారు, నిమ్మగడ్డ రమేష్ గారు, సారీ, ముగ్గురు కూడా బాధితులే. యాక్చువల్గా నిమ్మగడ్డ రమేష్ గారు అయితే ఆయన వేరనుకోండి. వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి దగ్గర చాలా ప్రీతికరంగా ముందు ఉండి ఆయన పిలిస్తే వెళ్ళి పనిచేసి తర్వాత ఆయన చేత బయటికి నెట్టబడి చాలా అవమానకరంగా ఇంటికి వచ్చిన వాళ్ళు వీళ్ళు, అవునా కదా? కాబట్టి వాళ్ళే చేస్తున్నారు ఇది. వాళ్ళు చేశారు అంటే వాళ్ళకి తెలుసు అక్కడ ఏం జరుగుతోందో. వాళ్ళు లోపలుండి వచ్చిన వ్యక్తులు, వాళ్ళు ఊరికే వెళ్ళరు కదండి. ఇప్పుడు ఊరికే పిటిషన్ వేయరు కదా, వాళ్ళ బాధితులు. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతోంది అంటే ఈ పెన్షన్ల పంపకాలలో ఎందుకు ఇంత జాప్యం జరుగుతోంది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు కార్యకర్తలు వాలంటీర్లు కాదు అనేది వాళ్ళకి అవగాహన ఉంది. కాబట్టి వాళ్ళు వెళ్ళి పిటిషన్ వేశారు. అది కేంద్ర ఎన్నికల సంఘం అన్ని పరిశీలించాకే కదండి చేస్తుంది. వాళ్ళు ఊరికే అట్లా నిర్ణయాలు తీసుకోరుగా. వాళ్ళకి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అయితే ఏముంది, నిమ్మగడ్డ రమేష్ అయితే ఉంది, మరో ఎక్స్ అయితే ఏముంది, వాళ్ళకి పిటిషన్ ఒకటే ముఖ్యం. అందులో వాస్తవాలు ఎంత, వాస్తవ దూరాలు ఎంత అని చూస్తారు కదా. చూశాక వాళ్ళు నిర్ణయం తీసుకుని ప్రభుత్వాన్ని ఆదేశించారు. అది సీఎస్ బాధ్యత. అది అతని ఉద్యోగమే, అది అతను చెయ్యాలి. అతను సరిగా చేయలేదు. చేయకుండా దాన్ని వాళ్ళు ఇప్పుడు వైసీపీ ఎలా గెలవాలి ఎన్నికల్లో అనే దానికి దీన్ని ఒక అస్త్రంగా వాడుకోవాలని వాళ్ళు చూస్తున్నారు. ఫోటోలు పెట్టి ఇది పెట్టి ఎండలో మండుటెండలో అంటున్నాను. అంటే సిఎస్ గారు కావాలనే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వ్యవహరించాలనే ఇటువంటి నిర్ణయం, ఇటువంటి అంటే పింఛన్లు విషయంలో జాప్యం చేస్తున్నారు అనుకోవచ్చా? లేకపోతే గందరగోళం నెలకొనేలాగా ఆయనే కావాలని చేశారని భావించవచ్చా? అంటే ఏం చెప్తారు? అది ఒక రకం, అదొక పక్క ఉంది. అదొకటి, నిధులు లేకపోవడం ఒకటి, నిధుల కొరత ఒకటి, ఈ రెండు. ఓకే. ఇప్పుడు జవహర్ రెడ్డి గారు వైసీపీకి అనుకూలంగా ఉన్నారని మొదటి నుంచి మనకు తెలుస్తోంది. అయితే వీళ్ళందరూ ఎలాగంటే అధికారాంతంలో చూడాలి వీళ్ళందరూ. నేను ఇప్పుడు బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వెళ్ళిపోయింది అనుకోండి, రేపొద్దున ఇరుక్కునేది ఈ ఐఏఎస్లు ఐపీఎస్ లేదు. వాళ్ళకి అర్థం కావట్లేదా? అంటే ఆ పదవిలో ఉన్నప్పుడు ఏమైనా కళ్ళు మూసుకుపోతాయేమో ప్రతి మనిషికి, అంతే కదా. ఆ పదవి అనేది వాళ్ళు మన ఏదో బాగా చూసేస్తున్నారు, ప్రభుత్వం మనం అంటే చాలా ప్రేమగా ఉంది. ప్రభుత్వం ప్రేమ ఎంతసేపు ఉంటుందండి? అంటే అధికార పక్షాన్ని ప్రేమ ఎంతసేపు ఉంటుంది? వాడు అవసరం ఉన్నంత వరకు, అవసరం తీరాక నువ్వైనా ఒకటి ఇంకోడైనా ఒకటే వాడికి. అది వీళ్ళకి అర్థం కావట్లా. ఇప్పుడు అది అర్థమైంది ఎవరికి? ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి, ఐవైఆర్ కృష్ణారావుకిను. ఇంకా వీళ్ళు ఆ స్టేజ్కి రాలేదు. నెక్స్ట్ వీళ్ళు కూడా ఆ స్టేజ్కి వస్తారు. అప్పటికి అన్నీ అయిపోతాయి, అంతే.